హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు కాస్మా షేఎస్పి ఛానల్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఎవ్రీవన్. సో నేను ఈరోజు మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఏమి చూపించాలనుకోవట్లేదు, కానీ సింగిల్స్గా నేను వ్యాలంటైన్స్ని ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. లైఫ్లో బాయ్ ఫ్రెండ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనల్ని మనం లవ్ చేసుకోవాలి, మన లైఫ్ని మనమే సెలబ్రేట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను మార్నింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత నేను ఎంట్రన్స్ బాగా ఫ్రెష్ అప్ అయిపోయి పనులన్నీ కంప్లీట్ చేసుకుని మూవీకి వచ్చేసాను. ఏ మూవీయో తెలుసా? ఉదయ్ కిరణ్ గారి మనసంతా నువ్వే మూవీ. సో నా వ్యాలంటైన్స్ డేని ఈరోజు ఈ మూవీతో స్టార్ట్ చేయబోతున్నా. పదండి చూద్దాం. బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలనుకోవట్లా. లైఫ్లో ఫస్ట్ టైం కదా సింగిల్గా వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం. సో లెట్స్ గో. సో కంగారుగా మూవీ కన్నీ స్టార్ట్ అయిపోయినా. సో లోపలికి వచ్చి చూస్తే ఇదంతా ఒక స్వర్గం లెక్క ఉంది. మహేష్ బాబు గారు అయితే సూపర్గా థియేటర్ని డిజైన్ చేయించారు. అసలు నిజంగా ఒక పెద్ద 5 స్టార్ హోటల్ ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది ఈ థియేటర్ చూస్తున్నారు కదా. ఇదంతా మహేష్ బాబు ఏఎంబి మాల్ అనమాట. మహేష్ బాబు గారి ఓన్ థియేటర్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. కావాలంటే చూడండి. చూసారు కదా, భలే ఉంది కదా, నాకు భలే నచ్చింది. సరే నేను థియేటర్లోకి వెళ్ళేసరికి మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అబ్బా తునిగా సాంగ్ మిస్ అయిపోయానని బాధపడ్డా. బట్ చంద్రమోహన్ గారి సీను, ఉదయ్ కిరణ్ గారి ఎంట్రీ చూసేసరికి అయితే నాకు కడుపు నిండిపోయింది. అసలు ఉదయ్ కిరణ్ గారిని ఎంట్రీలు అలా చూసేసరికి కళ్ళంటి నీళ్ళు ఆగలేదు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నా చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు నేను సినిమాలో ఉదయ్ కిరణ్ గారిని చూశాను. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత చూడడం. మూవీకి వచ్చిన తర్వాత కాసేపు పోయిన తర్వాత మూవీ బ్రేక్ వచ్చింది. బ్రేక్లో చూస్తున్నారు కదా, థియేటర్ ఎంత పెద్దగా ఉందో. నాకైతే భలే నచ్చింది. బట్ మధ్యలో ఆకలేసింది, కానీ కొనుక్కోవడానికి వెళ్దామంటే ఏఎంపీ మాల్లో ఆస్తులు అడుగుతారేమో భయపడిపోయి బయటికి వెళ్ళలేదు కొనుక్కోవడానికి. అప్పుడే నాకు గుర్తొచ్చింది బ్యాగ్లో డైరీ మిల్క్ చాక్లెట్ ఉందని. సో అది తీసుకొని తినుకొని కూర్చుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. అందరూ మీకు సో ఆ బ్రేక్లో చాక్లెట్ తింటున్నప్పుడే కరెక్ట్గా ఒక మూవీ ట్రైలర్ అయితే వేశారండి. సూపర్ ఉంది. అది ఏందో కాదు, ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారి త్వరలో రిలీజ్ కాబోతున్న వారణాసి ట్రైలరు. అబ్బా, నాకైతే ఎంత పెద్ద స్క్రీన్ మీద వారణాసి ట్రైలర్ చూసేసరికి మాత్రం నాకు భలే అనిపించింది. ఇంకా మూవీ వస్తే ఇంకెట్లా ఉంటుందో ఏటో తెలియదు, కానీ మొత్తం తెలుగు, హిందీ, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని రికార్డులు బద్దలు కొట్టేసేటట్లే ఉంది. మరి కాన్సెప్ట్ ఏంటో మాత్రం నాకైతే అంత అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏదో ద్వాపర యుగానికి, త్రేతాయుగానికి ఏవేవో మధ్యలో లింక్స్ పెట్టేసి సినిమా ఏదో క్రియేట్ చేసినట్టున్నారు. బట్ స్టోరీ ఎలా ఉంటుందేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ ఒక విజువల్ ఎఫెక్ట్ అనేది మాత్రం మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం స్క్రీన్ మీద. ఖచ్చితంగా మళ్ళీ ఏఎంబి మాల్కే వచ్చి ఇదే థియేటర్లో ఈ స్క్రీన్ మీద మూవీ చూడాలని మాత్రం నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అసలు డిఫరెంట్గా ఉంటాయి కదా రాజమౌళి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. నాకైతే భలే నచ్చుతాయి అసలు. అఫ్కోర్స్ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనుకోండి. సో ఆ ఫ్యాన్స్ మరి ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళకైతే ఒక గూస్ బంప్స్ ఈ ట్రైలర్ చూసి, అది అంత పెద్ద స్క్రీన్ మీద ఒక గూస్ బంప్స్ అనే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత పెద్ద ట్రైలరు ఎక్కడి నుంచి స్టోరీని ఎక్కడి నుంచి తీసుకొచ్చి అసలు ఎలాగ కనెక్ట్ చేసి ఒక స్క్రీన్ ప్లేని క్రియేట్ చేస్తారో నాకైతే అసలు అర్థం కాదు. రాముడు కాలం నుంచి ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఎలా ఒక సినిమాని, ఒక స్టోరీని ఎట్లాగ అసలు అల్లగలరో, ఆ థాట్ అనేది అసలు ఎట్లా వస్తుంది అనేది నాకు అసలు అర్థం కావట్లేదండి. ఇవన్నీ కూడా ఒక ఆర్ట్ ఏమో, అది కళాకారులకే వస్తుందేమో. మనలాంటి కళాకారులకైతే పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి, కానీ వాళ్ళ అంత క్రియేటివిటీగా ఎలాగ ఆలోచించగలుగుతారు అనేది మాత్రం నాకు అస్సలు అర్థం కాదు అసలు. కానీ వాట్ ఎవర్ ఏది ఏమైనా కానీ మాత్రం అసలు ఈ థాట్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు రాజమౌళి గారి కష్టానికైనా, వాళ్ళ ఫాదర్ రాసిన స్టోరీకైనా సరే మనం సెల్యూట్ చేయొచ్చు. అసలు లాస్ట్లోనే అసలు మహేష్ బాబు గారి ఎంట్రీ ఉంది అసలు. అది అయితే ఇంక అరుపులే థియేటర్ మొత్తం కూడా. అసలు ఆ స్క్రీన్ మీద అంత పెద్ద స్క్రీన్ మీద మహేష్ బాబుని చూస్తూ ఉంటే, అది ఒక శివుడి అవతారంలో అన్నట్టు రాముడు అవతారం అని చెప్తున్నారు, కానీ కనిపించే విధానం మాత్రం శివుడి అవతారంలో కనిపిస్తున్నారు. ఇంకా థియేటర్ అయితే తగలడిపోతుందేమో. ఇంకా దీంట్లో కనుక ఇంకా ప్రభాస్ని కూడా పెట్టారనుకోండి, ఇంకా థియేటర్ బద్దలైపోతుంది గ్యారంటీ. ఆ విజువల్ ఎఫెక్ట్స్కి, వాటికి, ఆ ఎంట్రీస్కి. ఏమో ఉన్నారు వారణాసిలో ప్రభాస్ కూడా ఉన్నాడు అని చెప్పేసి ఒక టాక్ వస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్టా నిజమా అనేది మనకి తెలియదు. బట్ నిజం కనుక అయితే మాత్రం ఇది ఆల్ ఇండియా ఇంటర్నేషనల్
బ్లాక్ బాస్టర్ అని మాత్రం చెప్పొచ్చు. ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఆ పీక్స్కి వెళ్తుంది మూవీ మాత్రం. ఈ మూవీని చూడాలంటే ఇంకో 1 ఇయర్ వెయిట్ చేయాలండి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ అంట మూవీ. ఏం చేస్తాం. సో మూవీ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లోనైతే బాగా ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చాను నేను. సో ఫైనల్లీ మూవీ అయిపోయిందండి. నేనైతే చాలా 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 ఎమోషనల్ అయిపోయాను. ఆఫ్టర్ లాంగ్ టైం కదా ఉదయకిరణ్ని చూడడం. సో స్క్రీన్ మీద ఇన్ని సంవత్సరాలు, నా చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు నేను సినిమాకి స్క్రీన్ మీద చూశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నా. చాలా లాస్ట్ క్లైమాక్స్ అయితే నేను చాలా చాలా ఏడ్చాను. ఆ ట్రామా నుంచి బయటకు రావడానికి కాస్త టైం పడుతుందేమో. సో ఈలోపు కాస్త ఫుడ్ ఏమైనా తినేసిన తర్వాత అప్పుడు నేను మిగతా యాక్టివిటీస్ అన్నీ చేసి చూపిస్తాను. అండ్ మాల్కి వచ్చా కదా, ఏదో ఐ థింక్ సంథింగ్ ఈవెంట్ కూడా అవుతున్నట్టుంది, ఈవినింగ్ పెడతారేమో చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఫుడ్ మీద పెడిపోవాలి వెళ్ళి, ఏదో తినాలి. మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. సో ఇప్పుడు వెళ్ళి తినేసి అప్పుడు తర్వాత మిగతా ఈవెంట్స్ అనేవి చూపిస్తాను. ఓకే గుడ్. సో చూద్దాం మొత్తం ఎన్నెన్ని ఉన్నాయి, ఏవేవి ఉన్నాయో. ఓకే, లోపలికి వెళ్తే కానీ తెలియదు. చాలా రకాల ఐటమ్స్ ఉంటాయి, కానీ బిల్లు కూడా అదే రేంజ్లో పేలిపోతుంది. మామూలుగా కాదు, కూర్చొని గంటల వెయిట్ చేయాలి. ఏదో సింపుల్గా వచ్చి తీసుకొని చూసుకొని వెళ్ళిపోవడం. ఐ థింక్ ఇట్స్ బెటర్. ఓకే, అయితే వచ్చాను. టిఫిన్స్ అవి చేద్దాం అనుకున్నా కానీ అసలు ఏమి 300 400 ఉన్నాయండి. సింగిల్ చోలే అంట, సింగిల్ ఇడ్లీ అంట, 210 300 ఉన్నాయి. దానికి బదులు నేను కేఎఫ్సీ తీసుకుంటే ఐ థింక్ ఇట్స్ బెటర్. ఒక కూల్ డ్రింక్, ఒక బర్గర్, చికెన్ స్పైసీ వస్తుందని. సో నేను క్లాసిక్ జింజర్ బాక్స్ మీద తీసుకుంటాను. ఐ థింక్ ఇట్స్ బెటర్. కడుపునే నిండుతుంది. అన్నిటికన్నా ఇదే తక్కువ రేట్కి వస్తుంది అనిపిస్తుంది నాకు. ఓకే చూద్దాం, ఆర్డర్ చేద్దాం. మొత్తం జనాలు అందరూ వచ్చారు, అందరినీ చూస్తూ ఉంటే నాకైతే కేఎఫ్సీ తప్ప ఏది తక్కువ అనిపించలేదు. సో కేఎఫ్సీ మాత్రమే ఆర్డర్ ఇచ్చిన. చూద్దాం ఎలా ఉంటుందో. ఎలా బాగానే ఉంటుంది. తినేసి కాస్త ఊరి మీద పడినట్టు మొత్తం మాల్ మీద పడిపోయి మొత్తం అంతా తిరిగి చూడాలి, నచ్చిన కొనాలి. సో వీలైనంత నాకు నచ్చినవైతే తక్కువ రేట్లు ఏదైనా ఉంటే తీసుకుంటా ఖచ్చితంగా. సో లేకపోతే మాత్రం ఫుల్గా తిరిగేసి ఈవినింగ్ ఈవెంట్ ఉంటుంది, ఆ ఈవెంట్ చూసి హ్యాపీ హాస్టల్కి పోతాను, హ్యాపీ ఎంజాయ్ చేస్తాను. ఓకే, 18 బాగా ఆకలి వస్తుంది, తొందరగా వస్తే తినేసి వెళ్ళొచ్చు. మాత్రమే వచ్చాయి, బట్ చాలు. బర్గర్, స్ట్రిప్స్ ఇవి తినేస్తే సాయంత్రం వరకు బాగానే కాసేస్తుంది. నెక్స్ట్ హాస్టల్కి వెళ్ళి ఫుల్గా ఫుడ్ పెడతారు, అది తినేస్తే పడుకుని పోతే వ్యాలంటైన్స్ డే కంప్లీట్. 19 రూపీస్ అంట. చూద్దామా ఏమేమి ఉన్నాయో. పదండి ఒకసారి వెళ్దాం. సో లోపలికి వచ్చాను. 19 రూపీస్ అని చెప్పారు కదా అని చెప్పేసి ఏమేమి ఉంటాయా అని చెప్పేసి లోపలికి పోతే ఇయర్ రింగ్సే సూపర్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్. ఇవి మాత్రం 19 రూపీస్ అని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అవి అసలు ఉండవు. ఎందుకంటే అవన్నీ ఒక్కొక్కటి 300, 400, 500 కాస్ట్ ఉన్నాయి. మినిమం స్టార్టింగ్ కాస్టే 150 అట్లా ఉన్నాయి అన్నమాట. ఓకే, బజార్ అనమాట ఇది. లోపలికి వెళ్తే ఏముంటాయంటే మనకి చార్మినార్ దగ్గర దొరికే స్ట్రీట్ బజార్ ఉంటుంది కదా, ఆ బజార్లో ఉండాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి చీప్ అండ్ బెస్ట్. ఏఎంపీ మళ్ళీ అంటే చాలామంది దూరం, ఇక్కడ నుంచి చాలా దూరం అనమాట చార్మినార్ అనేది. అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు. సో చార్మినార్లో ఉండాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో ఉంటుంది. పదండి చూపిస్తాం. అయితే ఇక్కడ ఉంటాయి పిల్లలకు సంబంధించిన క్లిప్స్ అన్ని డిజైన్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ. పిల్లలకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా. సరే ఎప్పుడైనా ఏఎంపీ మాల్కి వస్తే మాత్రం మిస్ కాకండి. ఓకే, స్ట్రీట్ చెప్పులు అక్కడ మనకి దొరుకుతాయి కదా, అవన్నీ కూడా రాజస్థానీ మోడల్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పల్స్ అన్నీ ఉంటాయి. చూసారు కదా, ఇట్లాంటి మోడల్స్ అన్నీ కావాలంటే బేసిక్గా మనం చార్మినార్ వరకు వెళ్ళాలి. సోలాపూర్ చెప్పుల మోడల్, ఓకే, రాజస్థానీ మోడల్స్ అన్నీ కూడా. సో ఈసారి వచ్చినప్పుడు మిస్ కాకండి ఇవి కూడా. ఓకే, అవి బ్యాంగిల్స్, చార్మినార్ బ్యాంగిల్స్, డిఫరెంట్ బ్యాంగిల్స్ చూసారా అన్నీ కూడా. సో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన స్ట్రీట్ బజారే. సో జ్యువెలరీ ఐటమ్స్, చెప్పులు, బెడ్షీట్స్, పంజాబ్ డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. ఏ ఒక్కటి కూడా కాంప్రమైజ్ కాదు, మొత్తం అన్ని స్ట్రీట్ బజార్స్కి సంబంధించిన అన్నీ కూడా. బెడ్షీట్స్ దగ్గర నుంచి జ్యువెలరీ ఐటమ్,
సో ఇది పంజాబ్ డ్రెస్లు అమ్మాయిలవి. ఇక్కడ 1000 రూపీస్ దగ్గర నుంచి ఉంటాయన్నమాట. ఇది కిడ్స్ సెక్షన్, ఇది ఫ్రాక్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. బాగున్నాయి కదా. అండ్ ఇది కూడా జ్యువెలరీ సెక్షన్, అవన్నీ కూడా జ్యువెలరీ సెక్షన్స్. ఇవి డ్రెస్సెస్ అనమాట. ఏందో నా వ్యాలంటైన్, సింగిల్ వ్యాలంటైన్ ఇదంతా కూడా ఇది షాపింగ్ టైప్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చూద్దామా. 299 అంట. అవసరమా? అస్సలు అవసరం లేదు. ఇది 30% ఆఫర్ అంట జ్యువెలరీ మీద. నైస్. నైస్. షాప్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి, బట్ ఈవినింగ్ అయితే ఫుల్ ఫిల్అప్ అయిపోతాయి. సో ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నీ ఉన్నాయి. చూద్దాం ఒకసారి, ఏమన్నా నచ్చితే తీసుకుందాం. ట్రెండ్ అవుతున్న ఇయర్ రింగ్స్. యాక్చువల్లీ నేను కూడా లాస్ట్ టైం ఇక్కడ తీసుకున్నా. సంథింగ్ అంటే సేమ్ ప్యాటర్న్, ఇక్కడ అంటే ఇక్కడ కాదనమాట, వేరే ప్లేస్లో. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే మోడల్స్ ఉంటున్నాయి. డిఫరెంట్ రకాల ఇయర్ రింగ్స్ అన్నీ. అయితే నా ఫేవరెట్ అయితే ఎక్కువ ఇయర్ రింగ్స్. నేను ఎక్కువ ఇయర్ రింగ్స్ నేను ప్రిఫర్ చేస్తాను. సో కొనాలనుకునే వాళ్ళకి కొనాల్సినంత అన్నట్టున్నాయి. లైక్ దిస్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అయితే భలే కనిపిస్తున్నాయి. నేనైతే చాలా ఇయర్ రింగ్స్ తీసుకున్నా. చూద్దాం అవి అయితే ఏవి సెట్ అయితే ఏవి సెట్ కావు. వావ్, అసలు అమేజింగ్గా ఉన్నాయి. ఈ చివరి నుంచి వచ్చే వరకు మొత్తం కూడా ఇయర్ రింగ్స్. స్పెషల్లీ అమ్మాయిలు బాగా నచ్చుతాయి. హే, గర్ల్స్ కూడా భలే ఉన్నాయి. అండ్ జ్యువెలరీ, బ్లాక్ బీడ్స్. ఓ నైస్. ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఒకటి 100, ఒకటి 150. ఇదైతే నాకు చాలా బాగా నచ్చాయి. వ్యాలంటైన్స్ డేకి ఫస్ట్ నాకు నేను కొనుక్కొని ఫస్ట్ గిఫ్ట్ కూడా. చూడండి ఇటు సైడ్ కూడా మొత్తం బజారే ఉంది. ఫుల్ ఆఫ్ ఇదంతా కూడా డ్రెస్సెసే ఉంటాయి. సో ఒక అమ్మాయి చూసారా, నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఒక ముస్లిం అమ్మాయి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో పని అఫ్కోర్స్ అది రైటే. సో మనం వీడియో తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అని చెప్పి అమ్మాయి ఫీల్ అయి ఉంటుంది. సో కానీ మంచిదే పద్ధతి కదా, బాగుంది కదా. ఇక ఇదంతా మొత్తం మంచి మంచి అత్తర్లు చూసారా. ఇవన్నీ అత్తర్లు అంటే రకరకాల సెంట్, స్మైల్స్ అన్నీ వస్తాయి. బాగుంది. సో ఇవన్నీ డ్రెస్సెస్ ఏమైనా ట్రై చేద్దామా. ఇక్కడ ఏదో 500 అంటున్నారు, బట్ ఇవి 500 అనుకుంటా. లోపల అవి కాదు. చూద్దాం. ఈ టాప్ అయితే బాగుంది. సో నైస్. సో ఇవి కూడా 100 రూపీస్ ఇయర్ రింగ్స్. మళ్ళీ కొనాలంటే నా దగ్గర బడ్జెట్ చాలు. సో నేను చాలా తక్కువ అనుకున్నా. పచ్చళ్ళు. నైస్ నైస్ నైస్. చైన్స్ ఇవి కూడా వావ్, చూసారు కదా బాగుంది. ఇదంతా బాయ్స్ యాక్సెసరీస్. సో చాక్లెట్ యమ్మీ యమ్మీ యమ్మీ. ఫోటోషాప్ ప్యాన్. వావ్, మళ్ళీ అంతా వచ్చేసాం బయటకి. ఇదంతా కిడ్స్ ప్లే జోన్ అనమాట. ఈ ఈవెంట్ కోసం ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. ఈవినింగ్ 4 అయితే కానీ స్టార్ట్ అవుతుంది ఈవెంట్. చూద్దాం ఈవినింగ్ ఏ ప్రోగ్రామ్ పెడతారు. ఇక్కడ వస్తూ ఉంటే ఈ షాప్ నాకు కనిపించింది, వాట్ ఉమెన్ వాంట్ అంట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కొటేషన్ బాగా నచ్చింది, షాప్ నేమ్. సో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి లోపల ఏమేమి ఉన్నాయో. వావ్, నేనైతే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా www అని చెప్పేసి ఈ షాప్లోకి పోయినా. సో నేను ఏం కొనాలి అని అనుకున్నప్పుడు ఒక ఫ్లవర్ నాకు నచ్చింది అనమాట. నాకు నేనే కొనుక్కున్నా. హ్యాపీ వ్యాలంటైన్స్. సో అయితే ఇక్కడ ఏమైందంటే నేను నార్మల్గా పోయినా ఏదో ఉమెన్స్కి సంబంధించిన ఏమైనా ఉంటాయేమోనని చెప్పి నాకైతే పెద్దగా ఏమీ అనిపించలేదు. సో వెళ్ళిపోదాం అనుకునే టైంలోన
అతను వచ్చి నా హెయిర్ ప్యాటర్న్ చూసి క్లిప్స్ అవన్నీ చూపించాడు. అతను హెయిర్ స్టైలిస్ట్ అంట. సో లోపల ఉంటారు కౌంటర్ దగ్గర. సో అతను నాకు ఒక చాలా అంటే నా హెయిర్కి ఏమాత్రం కూడా సూట్ కానీ క్లిప్స్ అన్నీ కూడా తీసి నేను హెయిర్ స్టైల్ చేసి చూపిస్తే చూడండి అని చెప్పేసి చూపించారు. అవి ఎంత భలే భలే ఉన్నాయి. కాకపోతే అక్కడ వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. సో అందుకని చెప్పి నేను వీడియోస్ తీయలేకపోయాను. బట్ డిఫరెంట్ క్లిప్స్తోని నాకు చాలా తక్కువ హెయిర్. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా హెయిర్ ఫాల్ అయింది. అంత ముందు కూడా చాలా తక్కువ. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఉన్నది కూడా ఊడిపోయింది. సో నాకు ఏది సెట్ కాదు. హెయిర్ లీవ్ చేస్తా, ఐరన్ చేస్తా, అది కొంత మంచిగా ఉంటుంది. సో ఇది చిన్న క్లిప్స్తోని ఇంకా హెయిర్ హోస్టర్స్ వేసుకునే హెయిర్ స్టైల్స్, మోడల్స్ వేసుకునే హెయిర్ స్టైల్స్ అన్నీ చేశారు. ఒక్కసారి నేను షాక్ అయినా, అసలు నా హెయిర్కి అంత సన్నమైన హెయిర్కి అలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతాయని. సో ఈసారి వచ్చినప్పుడు మీరు చూడండి అండి, ఇతని దగ్గర హెయిర్ ఎక్స్టెన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. మనకు ఆన్లైన్లో పెట్టిన హెయిర్ ఎక్స్టెన్స్ అనేవి అసలు ఏం మంచిగా రావు. కానీ ఇతని దగ్గర కొనుక్కున్నవి అయితే భలే ఉన్నాయి. అసలు యాక్చువల్లీ కెరాటిన్ చేసిన హెయిర్ స్టైల్ లెక్క ఉన్నాయి, హెయిర్స్ లెక్క ఉన్నాయి. చూడండి www ఏఎంబి మాల్లో 3rd ఫ్లోర్లో ఉంటుంది. హెయిర్ ఎక్స్టెన్స్ కావాలన్నా, హెయిర్కి సంబంధించిన ఏ యాక్సెసరీస్ కావాలన్నా, క్లిప్స్ కావాలన్నా ఈ షాప్కి రండి. www 3rd ఫ్లోర్. ఓకే, రైట్ సైడ్లో ఉంటుంది. ఓకే, మిస్ కావద్దు. నేనైతే ఇది ఒకటే కొనుక్కున్నాను ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కొనేసా, ఫ్లవర్ కొనుక్సా, ఇంకా చాక్లెట్స్ అండ్ డ్రెస్సెస్ కొనుక్కోవాలి. నాకు నేనే కొనుక్కోవాలి. ఫుల్ తిరిగి ఎంజాయ్ చేసేయాలి. పదండి. బాగుంది కదా పిల్లలది. కింద ఏదో పెద్ద డెకరేషన్ది, లవ్ సింబల్, వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఏదో పెట్టినట్టున్నారు. ఒక 10 మినిట్స్ ఆగి కిందకి వెళ్ళి చూద్దాం. పదండి. మధ్యన నేను సొసైటీలో చూస్తున్నా భయ్య, చాలా అంటే చాలా సూసైడ్లు ఎక్కువైపోతున్నాయి. ఎంతలాగంటే ఎవరు పట్టించుకోవట్లేదు, మనల్ని ఎవరు లవ్ చేయట్లేదు, మనకి ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, డబ్బు ఉంటుంది, అన్నీ మన దగ్గర ఉంటేనే ప్రేమించే వాళ్ళు ఉండట్లేదు అని చెప్పేసి లోన్లీనెస్ ఎక్కువైపోతుంది బాగా. ఇన్స్టాలోన, వాట్సాప్లోన ఫ్రెండ్స్ ఎక్కువైపోతున్నారు, మన పక్కన ఉండే ఫ్రెండ్స్ ఏమో తక్కువైపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అది మీ ఒక్కరిదో, నాదో, నీదో కాదు, ప్రతి ఒక్కరిది కూడా చాలా రేర్ అని అనుకో. ఒకప్పుడు రేర్ ఉండేవి, అసలు ఎవ్వరూ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు అందరూ ఉన్నా కూడా లేనట్టే అనిపిస్తుంది చాలామందికి. సో ఈ డిప్రెషన్లోంచి రావడానికి ఏంటంటే చాలామంది అడ్డదారులు వెతుక్కుంటున్నారు. అఫైర్స్ పెట్టుకోవడం, అండ్ ఇంకేంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, లేదా సూసైడ్లు చేసుకోవడం, ఇట్లా చాలా జరుగుతున్నాయి. సో నన్ను అడిగితే నా ఒపీనియన్లో నేను చెప్తానంటే, ఎంత సింగిల్గా ఉంటే ఈ రోజుల్లో అంత బెటర్ భయ్యా. ఎవరు మోసం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు లేరని బాధపడాల్సిన అవసరం లేదు. చక్కగా సంపాదించుకోండి, మీకు నచ్చినట్టు తిరగండి, నచ్చింది కొనుక్కోండి. అట్లాంటి వాటిలోనే మీ హ్యాపీనెస్ ఎత్తుకోండి, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. దైవభక్తికి దగ్గరగా ఉండండి. సో దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితి కూడా దూరం చేసుకోవద్దు. దేవుడు ఒక్కడు మీకు ఉంటే సరిపోతుంది ఫ్రెండ్గా. ఓకే, నా దృష్టిలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అంటే గాడే. బెస్ట్ ఫ్రెండ్స్ గాడ్. ఇంకొక బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే ఆపదకి హెల్ప్ చేసేవారు గాడ్ అయితే, ఆర్థిక ఇబ్బందుల్లో మనం ఎవరినైనా ఆదుకుంటాడో అంటే ఎవరు అడిగినా ఇచ్చినా ఇవ్వకపోయినా క్రెడిట్ కార్డ్ అనేవాళ్ళు మన దగ్గర ఒకటి ఉంటే అది హెల్ప్ చేస్తుంది. సో క్రెడిట్ కార్డ్ని ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయండి, దాన్ని దుబారా చేయొద్దు. అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి, మంచి ఫ్రెండ్ లెక్క యూజ్ అవుతుంది క్రెడిట్ కార్డు. అప్పులు ఎవరు అడిగినా ఎవరో, కానీ ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాళ్ళు ఇస్తారు. ఓకే, చేతి నిండా సంపాదించుకోండి. ఆ సంపాదించిన దాన్ని మీరు బోర్ కొట్టిన వెంటనే ఎక్కడికో దగ్గరికి వెళ్ళిపోండి. సో ఆ బోరింగ్ని మీ తలకి మాత్రం మీరు ఎక్కించుకోవద్దు. ఓకే, తలకి ఎక్కించుకోవద్దు, పట్టించుకోవద్దు అసలు. నేనైతే అది చెప్తాను. సంపాదించిన సంపాదనని ఎంతో కొంత అమౌంట్ మాత్రం మీ జల్సాలకు యూజ్ చేసుకొని వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏవైనా లైఫ్ సెక్యూర్గా ఉండాలంటే ఇన్సూరెన్స్లో ఒకటి తీసుకోండి, కొంత బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకోండి, మిగతా సంఖ్య ఖర్చు పెట్టుకొని హ్యాపీగా బతకండి. నేనైతే అది సజెస్ట్ చేస్తాను బాగా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ముందు ఆ డిప్రెషన్లోంచి మాత్రం ఇట్లాంటివి అసలు ఏం చేయొద్దు. ఎవరైనా ఏదన్నా సరే డిప్రెషన్లోకి నాకు వెళ్ళిపోతుంది అనుకుంటే టక్కన లేచిపోండి, మంచి మ్యూజిక్ వినండి, బయటకు వచ్చేయండి. ఒక 100-200 పెట్టేసి ఒక చక్క పానీపూరియో మీకు నచ్చిన తినాలనిపించిన తినేయండి. బాధపడుతూ తినండి, కానీ తింటున్నప్పుడు మాత్రం ఆటోమేటిక్గా బాధ అనేది పోతుంది. ఓకే, చక్కగా రీల్స్ చూసుకోండి, యూట్యూబ్లో బొచ్చుడు ఉంటాయి, ఇన్స్టాలో బొచ్చుడు ఉంటాయి. సో చక్కగా చూసుకోండి, ఎంజాయ్ చేయండి లైఫ్ని. మెయిన్ ఫైనాన్షియల్గా మాత్రం స్టెబిలిటీ ఉంటే ఎంత లోన్లీనెస్ అయినా మిమ్మల్ని ఏం చేయలేదు. చాలామంది డబ్బు ఎక్కువైపోయి మాతో మాట్లాడడానికి ఎవరూ లేక సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. డబ్బు ఉంటే మాత్రం మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఎంజాయ్ చేయడం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చక్కగా మీకు లవ్ చేసే వాళ్ళు అంటారా,
రావాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు దొరికినప్పుడు వదులుకోకండి, నేను అది చెప్తాను. రాలేనంత వరకు మాత్రం అన్నెసరీ యాక్టివిటీస్ ఏం చేయకుండా చక్కగా సంపాదించుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి. సూసైడ్ జోలికి పోవద్దు, అన్నెసరీ వాటికి మాత్రం అస్సలు పోవద్దు. ఈ అఫైర్స్ ఇవన్నీ లైఫ్ స్పాయిల్ చేస్తాయి. అఫైర్స్ ఏం పెట్టుకోవద్దు భయ్య. ఓకే, ఎవరైనా మంచి దొరికితే లవ్ చేయండి. లవ్లో అది నీతిగా నిజాయితీగా లవ్ చేసే వాళ్ళకి ఆ కిక్ వేరేగా ఉంటుంది. టైంపాస్కి లవ్ చేసే వాళ్ళకి ఆ విలువ తెలియదు. సో సిన్సియర్గా లవ్ చేయండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ కనుక రావాల్సి వస్తే చక్కగా వాళ్ళు హ్యాపీగా పంపించేయండి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది. వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. ఓకే, సో అంతేగాని అన్నెసరీగా మనల్ని వదిలి వెళ్ళిపోయారు కదా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. ఓకే, ఉంటారు భయ్య, ఎందుకు లైఫ్లో అందరూ వస్తారు, అందరూ వెళ్ళిపోతారు. పేరెంట్స్తో సహా, లైఫ్ పార్ట్నర్స్తో సహా ఇలా వస్తారు, అలా వెళ్తారు. వాళ్ళకు ఉండాల్సినంత టైం ఉన్నంత వరకు ఉంటారు, పోవాల్సిన టైం వచ్చినప్పుడు పోతారు. సో దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డెసిషన్ అయినా స్ట్రాంగ్గా తీసుకోండి. లైఫ్లో హ్యాపీగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, సంపాదించుకోండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండండి. నేను అదైతే చెప్తాను. సో నేను కూడా ఇప్పుడు అంతే, చాలామంది నీకు ఇంత ఏజ్ వచ్చింది, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, లైఫ్ పార్ట్నర్ లేరని చాలామంది అంటున్నారు. సో ఎవరున్నా లేకపోయినా మన స్టేజ్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి. వన్స్ నువ్వు స్ట్రాంగ్ అయ్యావనుకో, ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని నువ్వు హ్యాండిల్ చేయగలవు. ఓకే, మెంటల్గా నువ్వు స్ట్రాంగ్ కాకపోతే చిన్న విషయాన్ని కూడా నువ్వు చాలా డిస్టర్బ్ అవుతావు. సో ఆ డిస్టర్బెన్స్ మాత్రం నీ లైఫ్లోకి తీసుకురావద్దు. సో మెంటల్లీ స్ట్రాంగ్గా అవ్వండి. నేనైతే ఈ వ్యాలంటైన్స్ డే రోజు నేను మీకు ఇదే సజెస్ట్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్ సెట్ అవ్వలేదు, లైఫ్ పార్ట్నర్ సెట్ అవ్వలేదు అని ఏడద్దు. సంపాదించుకున్న సంపాదనతోనే హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. నేను బాగా చెప్తాను. చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు. మీరు అందరి లైఫ్లో కూడా ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మర్చిపోయి వీకెండ్స్ వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తూ ఏదో మర్చిపోతారు. యాక్టివిటీ పెట్టుకోండి. ఓకే, అలా డిమ్గా కూర్చొని బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీ హెల్త్ని పాడు చేసుకొని, మీ మైండ్ని పాడు చేసుకొని వద్దు భయ్య. చిల్ అవ్వండి. చిల్ అయితే చాలు, అన్నీ మర్చిపోతారు. ఓకే, ఈ వ్యాలంటైన్స్ డే మేము వస్తూ చెప్తుంది ఒకటే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అవ్వండి, మెంటల్గా స్ట్రాంగ్ అవ్వండి, లైఫ్ పార్ట్నర్స్ లేదని ఆడద్దు, వచ్చిన వాళ్ళతో హ్యాపీ కులారు కనుక్కొని ఎంజాయ్ చేయండి. ఓకే, చిల్ అయితే ఉండండి. ఈ 5 సూత్రాలు పాటించండి, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఓకే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ అయిపోతాం షాపింగ్లో. బాయ్. ఇవేందో తెలుసా బ్రో, హ్యారీ పాటర్ టెడ్డీ బేర్స్ అంట అక్కడ పెట్టారు, చూస్తున్నాను. ఈవెంట్ స్టార్ట్ చేస్తారేమని చూస్తున్నాను బ్రో. ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తారంట. ఒక డ్రెస్ కొనుక్కుందాం అని చెప్పేసి లోపలికి పోతున్నా. డ్రెస్లు అయితే తిరిగిపోయి బట్ బిల్లులు కూడా అలాగే ఉంటాయి. చూద్దాం, నాకు ఏదైనా సెట్ అయితే తీసుకుందాం అనుకున్న బడ్జెట్లో. అక్కడ తీసిన కొన్ని పిక్స్ అయితే మీకు చూపిస్తున్నా. నాకైతే అక్కడ డెకరేషన్స్ అవి ఐటమ్స్ భలే నచ్చాయి. సో ఆ కొన్ని వీడియోస్ తీయలేదు, అవ్వలేదు. సో అందుకని చెప్పి దాన్ని మీకు పిక్స్ రూపంలో చూపిస్తున్నా, చూడండి. ఓకేనా, నాకైతే కొన్ని అవ్వలేదు, క్రౌడ్ ఎక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్లీ నేను ఇంకా క్లోజ్ చేసేస్తున్నా. ఐమ్ ఫుల్ ఆఫ్ టైర్డ్. ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతున్నా నేను ఇంకా. సో నా వల్ల అయితే అవుతలేదు. ఇంకా మూవీ చూసిన, తిన్నా, ఎంజాయ్ చేసిన, నాకు కావాల్సిన కొనుక్కున్నా. సో ఫినిష్. సో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్. If you like this video, please share, like and subscribe. Thank you.